ఇస్తారు. ఉదాహరణకి చూడండి, మనం కొండ మీదకి వెళ్ళి మన తలనీలాలు సమర్పిస్తాం మన జుట్టుని. స్వామివారు ఎంతగానో సంతోషిస్తాడు. అబ్బా, నా కోసం తలనీలాలు వీడు ఇచ్చారా ఈ భక్తుడని. తలనీలాలలో ఏముంటుంది ఈ కలియుగంలో అంటే పాపము నిక్షిప్తమై ఉంటుంది. కాలి గోళ్ళ యొక్క మట్టిలో పాపం నిక్షిప్తమై ఉంటుంది. అందువలన మీరు ఎప్పుడైనా దేవాలయానికి వెళ్ళారనుకోండి, అక్కడ పంపు దగ్గర బావి దగ్గర కాళ్ళు కడుక్కుని నెత్తి మీద నీళ్ళు చల్లుకుంటారు. పొట్ట మీద జల్లుకోవచ్చుగా, భుజాల మీద జల్లుకోవచ్చుగా, ఎందుకు నెత్తి మీదే జల్లుకుంటున్నారు అనే ప్రశ్న వస్తుంది. అంటే ఏమిటి, కలియుగంలో తెలిసో తెలియకో మనం చేసిన పాపాలన్నీ ఈ జుట్టు మీద ఉంటాయి. కాబట్టి అటువంటి జుట్టును గనక స్వామివారికి సమర్పణ చేస్తే అప్పటితో మనం చేసిన పాపాలన్నీ పోతాయి. మన పాపాలన్నీ స్వీకరించి ఆ స్వామివారు ఎంతగానో సంతోషించి, జుట్టు ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది, క్రాఫులు దువ్వుకోవచ్చు, జడలు వేసుకోవచ్చు అనే కోరిక లేకుండా నా మీద భక్తితో ఈ భక్తులు భక్తురాళ్ళు ఈ రకంగా తలనీలాలు ఇచ్చారు కాబట్టి వీళ్ళని నేను కటాక్షించాలి అని స్వామివారు అనుగ్రహిస్తారు. కలియుగంలో మనం ఇచ్చే జుట్టును చూసి సంతోషించే ఒకే ఒక్క దేవుడు ఎవరయ్యా? వెంకటేశ్వర స్వామివారు. మిగతా వాళ్ళకి తర్వాత తలనీలాలు వచ్చేటువంటి సంప్రదాయం వచ్చింది. కాబట్టి కలియుగంలో పాపాన్ని పోగొట్టడానికి పరమాత్మ తానే స్వయంగా విగ్రహ రూపంలో ఉన్నటువంటి ఏకైక మూర్తి వెంకటేశ్వర స్వామివారు. రాముల వారు ఉన్నారు, అవతారం అయిపోయింది, ఆయన వెళ్ళిపోయారు, ఆయన విగ్రహం లేదు ఆయన ఉండంగా. కృష్ణ పరమాత్మ ఉన్నారు, అవతారం అయింది, వెళ్ళిపోయారు, ఆయన విగ్రహం లేదు. అలానే లక్ష్మీనరసింహ స్వామి కూర్మ రూపంలో కూర్మావతారం, అన్ని రూపాల్లో. కానీ ఒక్క వెంకటేశ్వర స్వామి వారు మాత్రం భూలోకంలో అవతరించి పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకుని అవతారం వదిలేసి వైకుంఠానికి వెళ్ళాల. ఆయనే విగ్రహ రూపంలో స్వయంగా కొండ మీద వేంచేసి ఉన్నారు. కాబట్టి కలియుగంలో పరమాత్మ విగ్రహ రూపంలో ఉన్న ఒకే ఒక్క రూపం తిరుమలలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి. అది అద్భుతం. అటువంటి వెంకటేశ్వర స్వామి వారిని మన ఇంటిలో నిలుపుకుని, ఇక్కడ చూడండి చక్కగా ఈ భక్తి టీవీ వారు సంప్రదాయబద్ధంగా ఏర్పాట్లు చేశారు. ప్రతి వ్రతంలోనూ మన వాళ్ళు చెప్తూ ఉంటారు, పీట వేసి పీట మీద గుడ్డ వేసి గుడ్డ మీద కొత్త బియ్యం పూసి అందులో అష్టదళ పద్మం గీసి అందులో అమ్మవారిని, అది వరలక్ష్మి అమ్మవారా వినాయకుడా ఏదైనా కానీ, ఇక్కడ కూడా చూడండి చక్కగా పువ్వులతో అష్టదళ పద్మం, మంగళకరమైనటువంటి దీపాలు, మంగళకరమైనటువంటి వస్తువులు, మంగళకరమైన రూపాలతో ఉండేటువంటి మహిళామూర్తులు, ఇవన్నీ మంగళకరమైన ద్రవ్యాలు. వెంకటేశ్వర స్వామి వారికి ఏది ఇష్టం అంటే భక్తాహ, భక్తులంటే ఇష్టం. రెండోది ఎవరయ్యా అంటే లక్ష్మి, వాళ్ళ ఆవిడంటే ఇష్టం. ఎవరికి వాళ్ళ ఆవిడంటే ఇష్టం లేకుండా ఉంటుంది? దాని అర్థం అది కాదు. లక్ష్మి అంటే మంగళకరము. మంగళకరమైనటువంటి ద్రవ్యాలతో కూడుకుని ఎవరైతే ఈ పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారో అక్కడ ఆ ద్రవ్యాన్ని చూసినప్పుడల్లా వక్షస్థలంలో ఉండే లక్ష్మి ఆయన గుర్తుకొస్తూ